హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు బనానాతో ఒక మంచి మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం పిల్లలకు జనరల్గా అరటి పండ్లు అయితే తినడానికి ఇస్తాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా బనానాతో మిల్క్ షేక్ చేసి ఇచ్చారు అనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇష్టపడి తాగుతారు. ఈ బనానా మిల్క్ షేక్ చేసుకోవడానికి అరటి పండ్లు అయితే కావాలి అండి. ఈ అరటి పండ్లు నేనైతే 3 అరటి పండ్లు అయితే తీసుకుంటున్నాను. ఈ అరటి పండ్లతో పాటు ఈ ఖర్జూరాలు కూడా అండి, ఇది 4 నుండి 5 ఖర్జూరాలు. తర్వాత పాలు అనేది తీసుకున్నాను. ఇప్పుడు షుగర్ కూడా తీసుకోవాలి. అలాగే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లోనికి ఈ బనానా ముక్కలు అనేది యాడ్ చేసుకోండి. వీటిని తొక్క తీసేసి నేను పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత దాంట్లోనికి ఖర్జూరాలు అండి, దీంట్లో గింజ ఉంటుంది కదా, అది తీసేసి నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోనికి షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం ఖర్జూరాలు వేసాం కదా, వాటిల్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి మరి ఇది ఎక్కువ వేస్తే తీయగా అయిపోతుంది. తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో ఈ బనానా మిల్క్ షేక్ కావాలో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా పాలు అనేది యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ కూడా ఫైన్గా బ్లెండ్ అనేది చేసుకోండి. తర్వాత చూసారు కదా, బ్లెండ్ అయితే చేసుకున్నాను. మనం వేసిన ఈ ఖర్జూరాలు అండ్ బనానా ముక్కలు కూడా టోటల్గా బ్లెండ్ అవ్వాలండి. తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని వడగట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి, డైరెక్ట్గా అలాగని తాగేయచ్చు. పైన నేను గార్నిష్ కోసము డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఓన్లీ కాజు బాదమే వేసానండి. మీకు కావాల్సి వస్తే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే అండి, మన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలు తాగారు అనుకోండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మళ్ళీ కూడా చేసి పెట్టమని చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, బాయ్.